మనుషులను శపింతుము అన్నాడు. కింద వచనాలు మనం చదివినప్పుడు క్రైస్తవులైనటువంటి వారు ఇతరుల్ని శపించకూడదు. క్రైస్తవులైనటువంటి వారు ఇతరుల్ని శపించకూడదు. ఆ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తాం, ఆ నోటితోనే ఇతరుల్ని శపిస్తాం. దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు అలాగ చేయకూడదు అంటున్నాడు. నువ్వు అలాగూ చేయకూడదు అంటున్నాడు. ఓ క్రైస్తవులారా, ఇతరుల్ని మీరు దీవించాలి తప్పితే శపించకూడదు అనేటువంటి విషయాన్ని తేటగా తెలియజేస్తున్నాడు. క్రైస్తవులైన వారు శపిస్తారా అంటే శపిస్తారు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వారు పాడైపోవాలి, వారు అలాగైపోవాలి, వారు ఇలాగైపోవాలి అని చెప్పి క్రైస్తవుల నోట కూడా ఇలాంటి శాపనార్థాలు మనం లోకంలో వింటూ ఉంటాం. ఇది క్రైస్తవులకు తగదనేటువంటి విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక క్రైస్తవులైన వారు శపించకూడదు ఇతరుల్ని అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.